ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు, దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు, ఈ సామెత ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడంటే భక్తిహీనులకు. చాలామందికి భక్తి ఉన్నట్టు ఉంటుంది, కానీ భక్తిహీనత ఉంటుంది. మన శరీరంలో రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, అది ఉండవలసిన స్థాయి కన్నా తక్కువ ఉందనుకోండి, దాన్ని ఏమంటారంటే రక్తహీనత అంటారు. చాలా ప్రమాదం రక్తహీనత కదా. చాలామందికి భక్తి ఉంటుంది, కానీ భక్తిహీనత అనే దౌర్భాగ్య స్థితి ఉంటుంది. ఉండవలసినంత భక్తి ఉండదు, అదే ప్రమాదం. భక్తిగా కనబడితే సరిపోదు, భక్తిహీనతను నువ్వు తొలగించుకోవాలి. భక్తిని తగినంత పాళ్లలో కలిగి ఉండాలి. దేవునికి దగ్గరగా నువ్వు జీవించాలి. నీతిని కలిగి జీవించినప్పుడు ప్రభు నీకు సమీపంగా ఉంటాడు. ప్రభు నీ ప్రార్థన వింటాడు. ఒకవేళ భక్తిహీనతను నువ్వు కలిగి జీవించావనుకో, నీకు దేవుడు దూరంగా ఉంటాడు. నువ్వు అనుకుంటావు, నేను దగ్గరగానే ఉంటున్నాను కదా, నేను బాగానే ఉంటున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా అని నువ్వు అనుకుంటావు. కానీ నీ మాటలు, నీ చూపులు, నీ నడక, నీ ప్రవర్తన, నీ ఆలోచన విధానం దేవునికి, దేవుని చిత్తానికి, దేవుని నీతికి, దేవుని వాక్యానికి విరోధంగా ఉంటుంది. అదే భక్తిహీనత. కాబట్టి దేవుడు అలాంటి వారిని అంగీకరించడు. దేవునికి దగ్గరగా ఉండాలంటే, ఆయన్ని మొర వినాలంటే నువ్వు నీతిని కలిగి జీవించాలి. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. నువ్వు నీతి కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన చెవిని పెట్టి ఆలకించి నీకు జవాబిస్తాడు.